ప్రపంచంలో అత్యంత రహస్యంగా ఉండే బ్యాంక్ ఏదో తెలుసా? ఎందుకు ప్రపంచంలోని ధనవంతులు తమ డబ్బును ఒక చిన్న దేశంలో దాచుకుంటారు? అక్కడ నిజంగానే బ్లాక్ మనీ దాగి ఉందా? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం స్విస్ బ్యాంక్ యొక్క అసలు నిజాలు. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ కృష్ణ కుమార్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన స్విస్ బ్యాంక్ సిస్టమ్ గురించి. స్విస్ బ్యాంక్ అనేది స్విట్జర్లాండ్ దేశంలో పనిచేసే ఒక ఆర్థిక సంస్థ. ఈ బ్యాంకులు ప్రపంచ వ్యాప్తంగా గోప్యతా విధానాలు, ఆర్థిక భద్రత మరియు స్థిరత్వం కోసం ప్రసిద్ధి చెందాయి. స్విట్జర్లాండ్ దేశం రాజకీయంగా న్యూట్రల్ గా ఉండడం వల్ల అక్కడ బ్యాంకింగ్ వ్యవస్థ మీద ప్రత్యేకమైన నమ్మకం ఏర్పడింది. గతంలో స్విస్ బ్యాంకులు కస్టమర్ల వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచేవి. అందువల్ల ప్రపంచంలోని అనేక ధనవంతులు తమ డబ్బును ఈ బ్యాంకుల్లో నిల్వ చేసేవారు. స్విస్ బ్యాంకింగ్ వ్యవస్థలో ముఖ్యంగా బ్యాంకింగ్ సీక్రెసీ అనే నియమం ఉండేది. దీని ప్రకారం బ్యాంకులో ఖాతా కలిగిన వ్యక్తి వివరాలు ఎవరితోనూ పంచుకోరాదు. ఇది చాలా సంవత్సరాల పాటు అమల్లో ఉండి స్విస్ బ్యాంకులకు ప్రత్యేక గుర్తింపు తీసుకుని వచ్చింది. కానీ తర్వాత అంతర్జాతీయ ఒత్తిళ్లు, పన్ను ఎగవేత వంటి సమస్యల కారణంగా ఈ గోప్యతా విధానంలో మార్పులు జరిగాయి. ప్రస్తుతం స్విస్ బ్యాంకులు కూడా అంతర్జాతీయ చట్టాలను అనుసరిస్తూ పారదర్శకతను పెంచాయి. స్విస్ బ్యాంకులు కేవలం డబ్బు నిల్వ చేసే స్థలం మాత్రమే కాదు, ఇవి పెట్టుబడులు, ఆస్తి నిర్వహణ, ఆర్థిక సలహాలు వంటి సేవలను అందిస్తాయి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో సంపద ఉన్న వ్యక్తులు తమ ఆస్తులను సురక్షితంగా నిర్వహించడానికి స్విస్ బ్యాంకులను ఆశ్రయిస్తారు. ఇంకా స్విస్ బ్యాంకులు తమ కస్టమర్లకు ఉన్నత స్థాయి సేవలు అందించడం వల్ల కూడా ప్రసిద్ధి చెందాయి. వ్యక్తిగత ఆర్థిక వ్యవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సేవలు అందించడం వీటి ప్రత్యేకత. ప్రపంచంలో ఉన్న ప్రముఖ బ్యాంకుల్లో యూబీఎస్ ఒకటి. ఇది స్విట్జర్లాండ్ లో ప్రధానంగా పనిచేస్తూ అంతర్జాతీయంగా కూడా తన సేవలను విస్తరించింది. స్విస్ బ్యాంకుల చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 18వ శతాబ్దం నుంచే స్విట్జర్లాండ్ లో బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. ఆ కాలంలో యూరోప్ లో రాజకీయ అస్థిరత ఎక్కువగా ఉండడంతో చాలా మంది ధనవంతులు తమ సంపదను సురక్షితంగా ఉంచడానికి స్విట్జర్లాండ్ ను ఆశ్రయించారు. ఎందుకంటే ఈ దేశం యుద్ధాలకు దూరంగా ఉండే తటస్థ దేశంగా పేరు పొందింది. 1934లో స్విస్ ప్రభుత్వం స్విస్ బ్యాంకింగ్ లా అనే చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టం ప్రకారం బ్యాంక్ ఖాతాదారుల గోప్యతను కఠినంగా రక్షించడం తప్పనిసరి అయ్యింది. ఈ చట్టం వల్ల స్విస్ బ్యాంకులు ప్రపంచ వ్యాప్తంగా మరింత ప్రసిద్ధి చెందాయి. ఈ గోప్యతా విధానం కారణంగా అనేక మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు మరియు ప్రముఖులు తమ ఖాతాలను ఇక్కడ ప్రారంభించారు. అయితే కాలక్రమేణా ఈ గోప్యతా విధానం వివాదాస్పదంగా మారింది. కొంతమంది అక్రమంగా సంపాదించిన డబ్బును బ్లాక్ మనీ దాచడానికి కూడా స్విస్ బ్యాంకులను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల ప్రపంచ దేశాలు స్విట్జర్లాండ్ పై ఒత్తిడి తెచ్చాయి. ముఖ్యంగా OECD మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలు పారదర్శకత పెంచాలని కోరాయి. దీని ఫలితంగా స్విస్ బ్యాంకులు ఇప్పుడు కఠినమైన నియమాలను పాటిస్తున్నాయి. ఖాతా తెరవడానికి కస్టమర్ వివరాలు, ఆదాయం మూలాలు మరియు పన్ను సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ మార్పుల వల్ల బ్లాక్ మనీ దాచడం చాలా వరకు తగ్గింది. ఇప్పటి కాలంలో స్విస్ బ్యాంకులు టెక్నాలజీని కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ సెక్యూరిటీ మరియు అంతర్జాతీయ లావాదేవీలను వేగంగా నిర్వహించడం వంటి సేవలను అందిస్తున్నాయి. ఈ ఆధునిక సదుపాయాలు కస్టమర్లకు మరింత సౌలభ్యం కలిగిస్తూ స్విస్ బ్యాంకులు గతంలో గోప్యతకు ప్రతీకగా ఉండగా ప్రస్తుతం భద్రత, పారదర్శకత మరియు ప్రొఫెషనల్ ఆర్థిక సేవల కలయికగా మారాయి. స్విస్ బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు అంత ప్రాముఖ్యత పొందాయి అంటే వాటి ప్రత్యేకమైన ప్రయోజనాలే కారణం. స్విట్జర్లాండ్ లోని బ్యాంకులు ముఖ్యంగా భద్రత, నమ్మకం మరియు ఉన్నత స్థాయి సేవల కోసం ప్రసిద్ధి చెందాయి. పెద్ద మొత్తంలో సంపద ఉన్న వ్యక్తులు తమ ఆస్తులను సురక్షితంగా నిర్వహించడానికి స్విస్ బ్యాంకులను ఎక్కువగా ఎంచుకుంటారు. స్విస్ బ్యాంకుల వల్ల ప్రధాన ప్రయోజనం భద్రత. ఈ బ్యాంకులు అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్స్ ను ఉపయోగించి కస్టమర్ల డబ్బును మరియు వివరాలను రక్షిస్తాయి. రెండోది వీటి ఆర్థిక స్థిరత్వం. స్విట్జర్లాండ్ దేశం స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండడంతో అక్కడ బ్యాంకులు నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మూడోది ప్రైవేట్ బ్యాంకింగ్ సేవలు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా ఆర్థిక సలహాలు ఇవ్వడం వీటి ప్రత్యేకత. అయితే స్విస్ బ్యాంకులకు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఖాతా తెరవడానికి ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. సాధారణ ప్రజలకు ఇది కొంచెం కష్టంగా ఉండవచ్చు. అలాగే ఖాతా నిర్వహణ ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. అదనంగా ప్రస్తుతం గోప్యత పూర్తిగా ఉండకపోవడం కూడా కొంతమందికి నష్టంగా భావించవచ్చు. ఇప్పుడు స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనే ప్రశ్నకు సమాధానం చూస్తే ముందుగా మీరు సరైన బ్యాంకును ఎంపిక చేయాలి. ఉదాహరణకు యూబీఎస్ వంటి ప్రముఖ బ్యాంకులు కూడా ఉన్నాయి. తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, పాస్పోర్ట్, అడ్రస్ ప్రూఫ్, ఆదాయం మూలాలు మరియు పన్ను వివరాలను సమర్పించాలి. ఈ ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది, ఎందుకంటే బ్యాంకులు అంతర్జాతీయ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తాయి.
కొన్ని సందర్భాల్లో కనీస డిపాజిట్ మినిమం బ్యాలెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మొత్తానికి స్విస్ బ్యాంక్ లో ఖాతా తెరవడం అంటే సాధారణ బ్యాంక్ కంటే కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. కానీ భద్రత, నమ్మకం మరియు ప్రొఫెషనల్ సేవలు కావాలనుకునే వారికి ఇది ద బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. స్విస్ బ్యాంకుల గురించి ప్రజల్లో చాలా కథలు, అపోహలు మరియు నిజాలు ఉన్నాయి. స్విట్జర్లాండ్ లోని బ్యాంకులు చాలా కాలంగా రహస్య ఖాతాలు, పెద్ద మొత్తంలో డబ్బు, ప్రముఖ వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్నాయనే అభిప్రాయం ఉంది. అయితే వీటిలో కొన్ని నిజాలు ఉండగా కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. మొదటగా ఒక సాధారణ అపోహ ఏమిటంటే స్విస్ బ్యాంక్ లో డబ్బు పెడితే ఎవరూ తెలుసుకోలేరు అనేది. ఇది పూర్తిగా నిజం కాదు. గతంలో గోప్యత ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు అంతర్జాతీయ నిబంధనల వల్ల బ్యాంకులు కస్టమర్ వివరాలను అవసరమైనప్పుడు ప్రభుత్వాలతో పంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా OECD వంటి సంస్థల ఒత్తిడి వల్ల ఈ మార్పులు వచ్చాయి. ఇంకో అపోహ స్విస్ బ్యాంక్ లో ఖాతా తెరవడం చాలా సులభం అనేది. వాస్తవానికి ఖాతా ఓపెన్ చేయడం చాలా కఠినమైన ప్రక్రియ. వ్యక్తిగత వివరాలు, ఆదాయ మూలాలు, పన్ను సమాచారం వంటి విషయాలను పూర్తిగా చెక్ చేస్తారు. ఇది బ్లాక్ మనీ నిల్వ చేయడాన్ని తగ్గించడానికి తీసుకున్న చర్య. ఇప్పుడు రియల్ లైఫ్ ఉదాహరణ గురించి మాట్లాడితే ప్రపంచంలోని అనేక మంది వ్యాపారవేత్తలు మరియు కంపెనీలు తమ ఆస్తులను సురక్షితంగా ఉంచడానికి స్విస్ బ్యాంకులను ఉపయోగిస్తున్నారు. అలాగే భారతదేశానికి కూడా స్విస్ బ్యాంకులతో సంబంధం ఉంది. భారతీయులు విదేశాల్లో డబ్బు దాచారని గతంలో అనేక వార్తలు వచ్చాయి. దీనిపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దర్యాప్తులు చేపట్టింది. సారాంశంగా చెప్పాలంటే స్విస్ బ్యాంకులపై ఉన్న చాలా అపోహలు పాతకాలానికి చెందినవి. ప్రస్తుతం ఇవి ఆధునిక, సురక్షిత మరియు నియంత్రిత బ్యాంకింగ్ వ్యవస్థలుగా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా నమ్మకాన్ని సంపాదించిన ఈ బ్యాంకులు ఇంకా ఫైనాన్షియల్ రంగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటి వరకు మనం స్విస్ బ్యాంకుల గురించి చరిత్ర, ప్రయోజనాలు, లోపాలు, అపోహలు మరియు వాస్తవాలు అన్ని వివరంగా చూసాం. స్విట్జర్లాండ్ లో ఉన్న ఈ బ్యాంకులు ఒకప్పుడు పూర్తిగా గోప్యతకు ప్రతీకగా ఉండేవి. కానీ కాలంతో పాటు మార్పులు వచ్చి ఇప్పుడు ఇవి పారదర్శకత, భద్రత మరియు నమ్మకాన్ని కలిపిన ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థగా మారాయి. ప్రస్తుతం స్విస్ బ్యాంకులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతులకే కాకుండా అంతర్జాతీయ కంపెనీలకు కూడా ఆర్థిక సేవలు అందిస్తున్నాయి. పెట్టుబడులు, ఆస్తి నిర్వహణ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ వంటి రంగాలలో ఇవి ప్రముఖ స్థానంలో ఉన్నాయి. అలాగే UBS వంటి సంస్థలు గ్లోబల్ ఫైనాన్స్ లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇండియా పరంగా చూస్తే గతంలో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఉందని అనేక చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు అంతర్జాతీయ సంస్థల సహకారంతో విదేశీ ఖాతాలపై నియంత్రణ పెరిగింది. దీనివల్ల అక్రమ డబ్బు దాచడం చాలా వరకు తగ్గింది. స్విస్ బ్యాంకుల గురించి మీకు ఇప్పుడు క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఒకప్పుడు రహస్యానికి ప్రతీకగా ఉన్న ఈ బ్యాంకులు ఇప్పుడు సెక్యూరిటీ మరియు నమ్మకానికి సింబల్ గా మారాయి. మీరు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ను ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.